హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాయండి. హల్లెలూయా. దేవుడు యేసు ప్రభు వారు అన్నమాట, మన దేవుడు అన్నమాట, మీ కన్నులెత్తి నా తట్టు మీరు చూడండి. మీ కన్నులెత్తి నా తట్టు మీరు చూడండి. ఎందుకు చూడమంటున్నాడు? అంతకుముందు నీ కన్నులు లేవా? అంతకుముందు నీ కన్నులు ఉన్నాయి, అయినా ఆ కన్నులు ఏవేవో చూస్తున్నాయి, ఏవేవో కోరుకుంటున్నాయి. అందుకని దేవుడు అంటున్నాడు, నీ కన్నులు ఎత్తి నా వైపు చూడు. చూస్తే ఆయన వైపే ఎందుకు చూడమంటున్నాడంటే, ఇంతకాలం నీ కన్నులు లోకం వైపు చూస్తున్నాయి, లోకంలోని కోరుకుంటున్నాయి. లోకంలో కోరుకున్న కోరికతో ఆగుదామా అంటే ఇంకా ఏదో సాధించాలని, ఇంకా రకరకమైన కోరికలు ఉండిపోతాయి ఈ కన్నులతో చూసినటువంటి కోరిక. హల్లెలూయా. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, మీ కన్నులెత్తి నా తట్టు చూడండి, అంటే నా వైపు మీరు చూడండి. ఆల్రెడీ నా కన్నులు ఉండేగా నేను ఎటైనా చూడగలను, నిన్ను చూడగలను, ఎవరినైనా చూడగలను. కానీ దేవుడు ఏంటి డిఫరెంట్గా నన్ను చూడాలంటాడు ఏంటి? ఆయన కళ్ళు లేవా? ఆయన్నే కాదు ఎవరినైనా చూస్తాయని అని అనుకోవచ్చు మనం. అంటే ఇక్కడ మార్గం ఏంటంటే, నన్ను చూడు అంటే ప్రభు కల్పించిన ఈ జీవితంలో నువ్వు అన్నీ చూస్తున్నావు, ఆయన మాత్రం చూడట్లా. ఆయన చూడటం అంటే అట్లా ఆయన గెటప్ ఫోటో పెట్టుకుని అట్లా చూస్తామా? నేను రోజు చూస్తానే ఉంటున్నానే అనుకుంటున్నారేమో. దాన్ని ఆత్మీయ నేత్రాలతో చూడాలి. ఆయన చూడాలి అంటే నేను చూశాను, నేను కూడా ఈ దేవుని చూడటం ఏంటా దేవుని చూడటం అనుకుంటే అసలు రెండు కళ్ళు అలా తేలి చూసి ఎంత తేటగా ఉందంటే అంత తేటగా ఆయన చూశాను. అంతకుముందు నేను చూడలేని వాడిగా ఉన్నాను, ప్రభు చెప్పినట్టుగానే చూడలేని వాడిగా ఉన్నా. అయితే దేవుడు మన మీద కృప చూపించిన దాన్ని బట్టి ఆయన చెప్పిన మాట అయితే, మీ కన్నులెత్తి నా తట్టు చూడండి అన్నాడు. ఆయన అన్న ప్రకారమే ఏదో రకంగా ఎవరో ఒకరి ద్వారా మందిరానికి నడిపించబడి, ఎవరో ఒకరి ద్వారా ఆ మందిరానికి వెళ్ళి రక్షించబడి ఆయన తట్టు తిరిగాను అన్నమాట. ఇప్పుడు తిరిగిన తర్వాత ఏమవుతున్నాడంటే ఆయన నాకు కనపడుతున్నాడు. హల్లెలూయా. చాలామంది అంటారు, మేము చిన్నప్పటి నుంచి మందిరానికి వెళ్తున్నాం, పుట్టు క్రైస్తవులం అండి. మేము పుట్టు క్రైస్తవులం, మా తాత ముత్తాతలు ఆ తాత ముత్తాతలు అవసరం అయితే మేము యెహోవా పుట్టిన దగ్గర నుంచే మేము క్రైస్తవులం అంటున్నారు చాలామంది. కానీ ఎప్పుడైనా మీరు దేవుడిని చూసారా? ఎప్పుడైనా స్వరాన్ని విన్నారా అంటే ఎవరి దగ్గర సమాధానం ఉండదు. పుట్టు క్రైస్తవులం మేమండి, మా పురాణం అంతా పుట్టు క్రైస్తవులమే. మా తాత ముత్తాతలు ఆ తాత అబ్బో అసలు సంఘాన్నే పాలించేది మేము. మరి యేసు ప్రభు వారిని ఎప్పుడైనా చూసావా? స్వరాన్ని వినగలిగావా? ఆయన ఏమంటున్నాడు, మీ కన్నులు ఎత్తి నా తట్టు మీరు చూడండి అంటాడు. మరి చూసావా అంటే సమాధానం చాలా ఆల్మోస్ట్ ఎవరి దగ్గర లేదు. గతంలో నాకు ఇలాంటి క్వశ్చన్లు పడితే నా దగ్గర లేదు. ఎందుకంటే ఏదో చర్చికి వెళ్తున్నాను అంతే, చర్చికి వెళ్తున్నాను కానీ ప్రభువుని చూసి అంత కెపాసిటీ నాకు లేదు, అంత భక్తి అంతకన్నా లేదు. అనేవాళ్ళు దేవుడు మాట్లాడటం ఏంటి, దేవుని చూడటం ఏంటి అనేవాళ్ళు, కానీ నాకు తెలిసేది కాదు. కొద్ది రోజుల తర్వాత నాకు కసి పెరిగింది, ప్రభువా నువ్వు మాట్లాడతావంట, నువ్వు కనిపిస్తావంట, వాగ్దాన పుత్రునిగా నువ్వు ఉన్నావు కనుక వాగ్దానం ఇచ్చేవాడు అంట, నువ్వు మాట్లాడతావని తెలుసు, కనిపిస్తావని తెలుసు, ఏదన్నా వరాలు ఇస్తావని తెలుసు, అన్నీ తెలుసు అని వాళ్ళు అంటున్నారు. అయితే నాకు తెలియదు. అయితే నాకు తెలియాలంటే నేను ఏం చేయాలి? భక్తిని పెంపొందింపు చేసుకోవాలి. భక్తిని పెంపొందింపు చేసుకున్నా, కన్నీరు గార్చా, ప్రభువా నాకు నువ్వు కనపడాలి, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నాకు కనపడాలి అని
ఆయన చెప్పిన మాట, మీ కన్నులెత్తి నా తట్టు చూడండి అన్న మాటకి నేను లోబడి నా కన్నులెత్తి ఆయన వైపు చూశాను. చూడగానే కనపడ్డాడు. పశ్చాత్తాపంతో, ఏదో ఆషామాషిగా నేనేదో మైక్లో చెప్పి నేను ఎట్లా ఆకాశం ఇంకా ఆమలకి ఈ మూలకి చూస్తే బూజు కనపడింది, ఏం కనపడదు. అర్థమైందా? అట్లా కనుక్కున్నారు. అట్లా కాదు, పశ్చాత్తాపంతో ఉపవాసంతో, ప్రభువా నేను పాపినయ్యా, ఈ రాత్రి కాలం మందు నన్ను దర్శించు, ఈ పగడపూట నన్ను దర్శించు అని నిండు మనసుతో ఒప్పుకోలుతనం చేసుకొని కన్నీరు కాచుకొని మోకాళ్ళ మీద నిలబడి, ప్రభువా ఇప్పుడు నువ్వు నాకు కనపడమంటే ఖచ్చితంగా కనపడతాయి. అర్థమైందా? పైకి ఒకటి భక్తి చేసి కనపడమని, లోపల భక్తి చేసుకుని కనపడదు. నీ లోపల అంతరంగా ఎగిన వాడు కనుక నిండు మనసుతో ఈ రూమ్లోనే నేను చక్కగా తలుపులన్నీ వేసేసుకున్నాను, వేసేసుకున్నాను. అలా ఒక్కడే ఇంకా బయటికి రాలా. ఫోన్ కూడా ఫ్లైట్ మోడ్ పెట్టేసేసుకున్నాను. బయటికి రాకుండా కన్నీరు కాచుకుంటూ ఏడ్చుకుంటూ మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా నువ్వు మాట్లాడతావంట, నేను వినాలి, నేను చూడాలి అని చెప్పి ఆ రోజంతా ఏడ్చి నైట్ 12 గంటలు పడుకున్నా. ఉదయకాలం పుసి కూడా తీసుకోలేదు నేను. అప్పటి నుంచే మొదలుపెట్టి ఆయన స్తుతించి నైట్ 12 గంటలు పడుకుంటే మాట్లాడాడు, కనిపించాడు. హల్లెలూయా, కనిపించాడు. నేను నా జీవిత కాలం అంతటిలో మూలిగింది ఒక్కరోజే ఏమీ ముట్టుకోకుండా, ఉపవాసమో ఏదో నాకే తెలియదు, కానీ ఏం ముట్టుకోలే. పాచిమోహంతో అట్టగా ఉండా. ప్రభువా నువ్వు మాట్లాడతావంట, నాకు తెలుసు నువ్వు మాట్లాడతావంట, నేను చూడాలి అన్న కన్నులు అలా చూస్తే చక్కగా కనపడలేదు. హల్లెలూయా. ఆ కనపడిన విధానమే ఏంటో తెలుసా? రొట్టి పంచి పెట్టమన్నగా అమ్మగారు. కనబడిన విధానమే చెప్పాడు. రొట్టి ఇచ్చాడు నాకు. ఇదేంటో నాకు రొట్టి ఇచ్చాడు, నేనేం మామూలు కాదు, అసలు నాకేంటి రొట్టి ఇదేంటి అనుకుంటే రొట్టి చంద్రగా పంచి పెట్టమంటాడు. రొట్టి పంచి పెట్టమంటే వాక్యం అందరికీ పంచిపెట్టి ఆత్మను కట్టమంటున్నట్టు. మరి ఇప్పుడు చేస్తున్న పని ఏంటి? మనందరం ఎవరు? ఆత్మ. ఇది రాకముందు నాకు లేదు ఈ పరిస్థితి. ఈయన కనపడి ఇది చెప్పకముందు నాకు లేదు ఈ పరిస్థితి. ఇప్పుడు ఏమై ఉన్నాం మనం? ఆత్మలో అయి ఉన్నాం. మీకు అందిస్తుంది ఏంటి? ఆహారం. మరి రొట్టె మొక్క పెట్టమన్నాగా, పెట్టే ధన్యత ఇచ్చాగా. ఇప్పుడు నేను చెప్తున్నది అంతా పెట్టమన్నా లేదా మీకు? హల్లెలూయా. అందుకనే ఆయన మీ కన్నులెత్తి నా తట్టు మీరు చూడండి అంటున్నారు. అయితే బైబిల్లో ఇద్దరు ఉన్నారు. మన వాక్యంలో చూసుకుంటే ఇద్దరు ఉన్నారు, కన్నులెత్తి చూచువారు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరిని ఇప్పుడు మనం ఒకసారి వాక్యంలో చూసుకున్నాం. ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకుందాం. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోటవలను ఐగుప్తు దేశము వలన నీళ్లు పారు దేశమై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. లోతు అందరూ తీసారా వాక్యం? ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి చూసుకోవాలి. దేవుని మాట ప్రతి ఇంపార్టెంట్. లోతు ఏం చెప్పుకున్నాం దాకా? కన్నులెత్తి ఆయన తట్టు చూడాలి అని మాట్లాడుకున్నాం. లోతు అంట తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూశాడంట. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు, దేవుడు సొదొమ గొమొర్రా పట్టణములను నాశనం చేయక మునుపంట యెహోవా తోట వలె అది ఆ యొక్క దేశం, ఐగుప్తు దేశం ఉన్నది నీళ్లు వారి దేశమై ఉంది. అంటే ఆయన నాశనం చేయకముందు ఆ ప్రాంతం పచ్చగడ్డి వలె చిగురించినట్లుగా ఆ ప్రాంతం అభివృద్ధి పొందిన ప్రాంతం వలె ఉండేదంట. ఆల్రెడీ ఈ ప్రాంతం ఏమైంది? అభివృద్ధి పొందినట్లుగా ఉంది. అయితే 14 చదువుకున్నాం. దాంట్లోనే 18 14
లోతు లోతు అబ్రహామును అబ్రహాము విడిచిపోయిన తరువాత ఆ, యెహోవా ఆ. ఇదిగో నీ కన్నులెత్తి ఆ, నీవు ఉన్న చోట నుండి ఉత్తరము తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. హల్లెలూయా. 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 లోతును అబ్రహాము ఇద్దరు కనులు ఎత్తి చూచువారుగా ఉన్నారు. ఓ దినమున దేవుడు అబ్రహాముని పిలిచాడు. ఏమనంటే, నీకున్నదంతయు నువ్వు విడిచిపెట్టి నువ్వు బయలుదేరు, నేను ఒక ప్రాంతము నేను నాశనం చేయాలనుకుంటున్నాను. ఏంటి, నీవు బయలుదేరు, ఇక్కడ ఉండకు, బయలుదేరు అన్నాడు. బయలుదేరగానే ప్రభువుని కనీసం అతను ఏమి కూడా ఏ ఊరు వెళ్ళమంటాం, ఏ బస్సు ఎక్కమంటాం, ఒకటే నెంబర్కి వస్తుందా రాదా, బస్ స్టాండ్ దిద్దా లేదని అడగల. బయలుదేరమన్నాడు, అయితే బయటకు వచ్చాడు, ఊళ్ళోంచి బయటకు వచ్చాడు. అయితే ఇతనితో పాటు లోతు కూడా వచ్చాడు. పిలిచింది అబ్రహామునే, అయితే లోతు కూడా వెంటబడి వచ్చాడు. నేను కూడా వస్తాను అబ్రహాము, నీతో పాటు నేను కూడా నీతో ఉంటాను అని చెప్పి వచ్చాడు. అయితే వచ్చాడు, బయటికి ఇద్దరు మాట్లాడుకున్నాడు. మరి ఇది దేవుడు ఈ యొక్క పట్టణాలను నాశనం చేయబోతున్నాడంట, మరి ఏంటి పరిస్థితి ఏంటి అని కూడా ఇద్దరు మాట్లాడుకుంటారు. నీవు ఎడం వైపుకి వెళ్తే నేను కుడి వైపుకి వెళ్తాను, నువ్వు కుడి వైపుకి వెళ్తే నేను ఎడం వైపుకి వెళ్తాను, లేదు నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరికి వెళ్తాను, నువ్వు పడమరికి వెళ్తే నేను తూర్పుకి వెళ్తాను అని ఇద్దరు మాట్లాడుకుంటే, వెంటనే తూర్పు దేశం ఏముందంటే ఆల్రెడీ డెవలప్ అయిన పట్టణం ఉంది. లోతు దూరం నుండి చూస్తున్నాడు. ఆ పట్టణం ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి, అబ్రహమా నేను తూర్పు దిక్కునే వెళ్తా, తూర్పు తట్టుకే నేను వెళ్ళిపోతా, ఓకే అనగానే అబ్రహాము చెప్పిన వెంటనే అయితే సై అన్నాడు. ఇంకే ఆప్షన్ లేదా అని కూడా అడగల. అయితే నేను రెడీ అన్నాడు. బ్యాగ్ సర్దాడు, రెడీ అయిపోయాడు. ఆ పట్టణం వైపు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇక అయితే దేవుడు అక్కడ నించొని అంటున్నాడు. చదువుకున్న ఒకసారి 14 ఒకసారి చదువు. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత అక్కడ దాన్ని కలిసి యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. యెహోవా అంటున్నాడు. యెహోవా ఏమంటున్నాడంటే, ఇదిగో అబ్రహామా నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరం అయిపోయినా కానీ, దక్షిణం వైపే కానీ, తూర్పే కానీ, పడమరే కానీ అన్ని వైపు ప్రాంతాలు నీవు చూడు. ఎందుకనక నీవు చూస్తున్న ఈ దేశం అంతటిని నీకుని నీ సంతానముకును సదాకాలం నేను ఇస్తాను అన్నాడు. అయితే లోతు ఏం చేశాడు? ఆల్రెడీ డెవలప్ అయిన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కన్నులు ఎత్తి చూచాడు. ఆహా సూపర్ ఉంది, అక్కడ ప్రదేశం బాగుందని. పాడై నాశనం గురయ్యే ప్రాంతానికి పోయి ఎన్నుకున్నాడు, వెళ్ళిపోయాడు. అబ్రహాం మాత్రం అక్కడే నిలబడ్డాడు, ఎక్కడికి వెళ్ళట్లా. ఎందుకని? ప్రభు రావాలి, ప్రభు మాట్లాడాలి అని అక్కడే నిల్చున్నాడు. ప్రభు ఎటు వెళ్ళమంటాడు, ప్రభు ఏం చెప్తాడు, ఆయన మాటకి నేను లోబడి ఉండాలని చెప్తుందని ప్రభు వచ్చేసాడు. అబ్రహామా చాలా మంచివాడు, చాలా విశ్వాసం గలవాడివి, తండ్రులకు తండ్రి, నువ్వు చాలా నమ్మదగిన వాడివి, నమ్మకస్తుడివి. ఎందుకంటే లోతు తన దారి తాను చూసుకొని వెళ్ళిపోయాడు. నేను అతను పిలవలేదు, నిన్ను బట్టి తాను వచ్చాడు, అందుకని తాను రక్షించబడ్డాడు. నిన్ను బట్టి తాను వచ్చాడు కనుక రక్షించబడ్డాడు. ఎందుకంటే నువ్వు ఒక దైవజనుడిగా ఉన్న నీ మీద నా అభిషేకం తనను కాపాడి నిన్ను వెంబడించాడు కనుక తను కూడా రక్షించబడ్డాడు. హల్లెలూయా. అయితే అబ్రహాముని ఆయన అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, నీ కనులెత్తి చూడు, నువ్వు ఉత్తరం తట్టైనా, దక్షిణం తట్టైనా, తూర్పు అయినా, పడమరైనా అన్ని వైపులు నువ్వు చూడు.
ఈ దేశమంతటిని నీకు నీ సంతానముకు సదాకాలం నేను ఇస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రభు నీవు నమ్మకమైన వాడు, నేను నీకు అన్ని ప్రాంతాలు ఇస్తా. ఇప్పుడు ఇతను తూర్పుకి వెళ్ళాడంటే ఇతను ఎటువైపు వెళ్ళాలి? పడమరకి వెళ్ళాలి. అప్పుడు ఒక దిక్కే దొరికింది. ఇతను తూర్పు పంచుకుంటే ఇతను పడమరకే రావాలి. అప్పుడు ఒక దిక్కే దొరికేది. అందుకే ప్రభు అంటున్నాడు, తాను స్వార్థం చూసుకొని తాను వెళ్ళిపోయాడు తూర్పుని ఎన్నుకొని. కానీ నీకు నలుమూలలను చూడు, మొత్తమును నీకు ఇస్తా. ఎందుకంటే నేనొచ్చి సమాధానం ఇచ్చే వరకు నువ్వు వెయిట్ చేసి ఇక్కడ ఉన్నందుకు నీకు ఏమంటున్నాడు, నీకును నీ సంతతి వారందరికీ సదాకాలం నేను ఇచ్చేదను. హల్లెలూయా. ఇప్పుడు మనందరం ఏమై ఉన్నాం? అబ్రహాము కుమారులై ఉన్నాం. అబ్రహాం అనుకున్నాడంట, ఏమో నాకు అసలు ఒక పిల్లలు లేకపోతే ఈ భూమి అంతా నాకు ఇస్తానంటాడేంటి, ఈ భూమి అంతా సంతానం ఎంత బాబు అనుకున్నాడంట. అనుకుంటే నాకు అసలు ఒక పిల్లలే లేక దిక్కు లేక నేను చెప్తాంటే ఇదేంద్రా ఎంతమందిని ఇస్తానంటున్నాడు అని ఆశ్చర్యపోయాడు. కానీ దేవుడు ఆశ్చర్యాన్ని కూడా ఆశ్చర్యకరుడిగా మార్చేశాడు. హల్లెలూయా. అబ్రాహాంకి ఎంతమంది పిల్లలు! నిజంగా సేవకులకి తామ సొంత కొడుకుల కన్నా తామ సొంత పిల్లల కన్నా ఆత్మలో ఉన్న పిల్లలే చాలా ఇష్టం. హల్లెలూయా. మా అమ్మగారు మమ్మల్ని చూసి చాలా మురిసిపోతారు. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను చూసి, అమ్మో ఆత్మలు ఎంత ఎదుగుతున్నారు, ఎంత వాక్యం చదువుతున్నారు, అది చాలా బాగా చదువుతున్నారు మీరు వాక్యం. దేవుడు మిమ్మల్ని బలంగా వాళ్ళని ఎవరిని కూడా పొరపాటును కూడా శపించే మాటగా మాట్లాడు. అరే మీరు వాక్యం బాగున్నానమ్మ, దేవుడు మీతో భలే మాట్లాడుతున్నారా, చాలా ఆశ్చర్యకరంగా మాట్లాడుతున్నాడు, దేవుడు మిమ్మల్ని భలే పిలుచుకుంటున్నారా, దర్శనాలు ఏంటో భలే ఉన్నాయి మీకు, దేవుడు చాలా గొప్పగా మాట్లాడుతున్నారా. ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారని డిస్కస్ ఎప్పుడు చేయదు. నువ్వు పనికి మనవి, నువ్వు అలాంటి నీ దేవుడు ఆడుకోడు, శిల్పులు దేవుడు మిమ్మల్ని ఆడుకుంటున్నాడు రా, దర్శిస్తున్నాడు రా అని సొంత పిల్లల కన్నా సంఘంలో ఉన్న ఆత్మీయ పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తారు. సేవకులు ఇళ్లలో ఏదైనా ఫంక్షన్ అయినా వాళ్ళు చేసుకోకపోయినా ఫంక్షన్కి రాకపోయినా ఆత్మ సంఘంలో ఉన్న ఆత్మల ఇంట్లో ఫంక్షన్ డెఫినెట్లీ అటెండ్ అవుతారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఓ సేవకునిగా నేను వెళ్ళకపోతే ఆ యొక్క బిడ్డ ఏమైపోతాడు. నా ఇంట్లో పెళ్ళి జరిగితే ఎంత జరగకపోతే అంత, ముందు తన ఇంట్లో పెళ్లి జరగాలి, తన ఇంట్లో ఒక అన్నప్రాసం ఏదో పెట్టుకుంటాడు అది జరగాలి, ఒక గృహప్రవేశం పెట్టుకుంటాడు అది జరగాలి, వివాహ విషయం అవ్వచ్చు, ఇంకా ఫంక్షన్ ఏదైనా పెట్టుకొని, పుట్టినరోజు అవనే ఆత్మ ఇంట్లో జరుగు ఫంక్షన్ కోసమే పాపులు ఆడతాడు సేవకుడు. అట్లాగే అబ్రహాం కూడా తన సంతతి తన సొంత కుమారుని కూడా యెహోవాకి ఈటకి ఇష్టపడిపోయాడు. ఎందుకంటే యెహోవా మీద విశ్వాసం ఇచ్చాడు. సొంత కుమారుని కూడా ఇచ్చేటకి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆత్మీయ పిల్లలను కనాలి కదా. అక్కడ బలికి ఇష్టపడ్డాడు కాబట్టి ఈరోజు మనం అందరం ఆత్మీయ పిల్లలుగా ఆయనకు ఉన్నాము. అబ్రహాము పిల్లల సంతానముగా ఈరోజు మనం నిలబడ్డాము. హల్లెలూయా. లోతు ఏం చేశాడు? తన స్వార్థంగా తాను ఎన్నుకున్నాడు, మంచి డెవలప్ అయిన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కానీ యెహోవా జవాబు వచ్చేదాకా ఈ అబ్రహాం కదలలేదు. అబ్రహాం కదలకుండా అక్కడే ఉన్నాడు. అబ్రహాం ఎప్పుడు కదల్లా, దేవుడే స్వయంగా అక్కడికి వచ్చి, అబ్రహామా తాను ఒక దిక్కే వెళ్ళాడు, తూర్పు ఎన్నుకున్నాడు, వెళ్ళిపోయాడు. కానీ నువ్వు 4 దిక్కులు చూడు, అంతటిని నీకు ఇస్తాను హల్లెలూయా అంటున్నాడు. అట్లాగే మన బ్రతుకుల్లో కూడా మనం ఎంతో 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 చూసేది కాదు, కానీ ఎంతో చూడగలగాలి దేవుని వైపు. హల్లెలూయా. ఎంత ప్రభువును దీవెత్తా కానీ మోకాళ్ళు అయితే ఎంత దీవెత్తాడు, ప్రార్థన చేస్తే ఎంత దీవెత్తాడు, ఆయన ఇంకా ఉపవాసం ఉంటే ఎంత దీవెత్తాడు, ఇంకా ఆయన కోసం అయితే ఇంత అని పలతలు కాదు, కానీ నీ హృదయంలో పట్టజాలనంత ప్రేమిస్తే ఆయన్నే ఏదైనా చేయడానికి ఆయన సమర్థుడు, సమర్థవంతమైన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో మాట చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:10 ఒకసారి చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం.
ఏలనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచున్నాడు. హల్లెలూయా. పునాదులు అంటే బలమైన ఊరుని, బలమైన పట్టణం అని. ఏంటి? బలమైన పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. బలమైన పునాదులు, బలంగా కట్టిన ఇల్లు ఏమవుతుంది? నిలబడి. పైన ఇసుకతో కట్టిన ఇల్లు సముద్రాల్లో అలా వచ్చి కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోయి. అట్లాగే సొదొమ గొమొర్రా వాళ్ళు ఏమైపోయినాయి? మొత్తం నాశనం అయిపోయింది. ఊరంతా లేకుండా కాలిపోయి నాశనం అయిపోయింది. ఆ పట్టణాన్ని కోరుకున్నాడు ఎవరు? లోతు. కాబట్టి కన్నులెత్తి చూశాడు, డెవలప్ అయిన ఊరిని చూశాడు, అక్కడున్న పచ్చదనాన్ని చూశాడు. కానీ అబ్రహాము, దేవుడు ఏమంటున్నాడు? అబ్రహామా, నువ్వు కన్నులెత్తి నువ్వు చూసి మొత్తం చూడు, అన్ని దిక్కులు చూడు, నేను నీకును నీ సంతటి వారందరికీ నేను సదాకాలం మీకే ఇస్తా, మీరు బ్రతుకు తినేవన్నీ మీకే ఇస్తాను, స్వతంత్రులుగా మీరు కండి, అబ్రహాం పిల్లలుగా మీరు స్వతంత్రించుకోండి. హల్లెలూయా అంటున్నాడు. కాబట్టి అబ్రహాము కన్నులెత్తి చూసి ఒక సామెత ఉన్నది పోయా ఇంకోటి పోయా అన్నట్టు అయిపోయాడు. అవునా? అట్లాగే తాను ఏమనుకున్నాడు? ఏదో డెవలప్ సంపాదించుకున్నాడు, ఎక్కడ పోగొట్టుకున్నాడు. అబ్రహాం పక్కన ఉంటే ఒక రకం ఉండేది, ఎక్కడ ధన్యత పోగొట్టుకున్నాడు. అక్కడికి వెళ్ళి అక్కడ ధన్యతని పోగొట్టుకున్నాడు. ఈరోజు చాలామంది సంఘాల్లో కూడా అలాగే ఉంటున్నారు. పరిశుద్ధాత్మ సంఘమును వీడి సేవకుల మీద కోపంతోనో, సేవకుల మీద ద్వేషంతోనో, సేవకులు ఒక మాట అన్నారనో పరిశుద్ధాత్మ సంఘమును వీరి మీద కోపంతో మరెక్కడికో వెళ్తారు. ఇక్కడ ఆత్మలోనూ ఎదగకుండా ఎక్కడ పోగొట్టుకుంటారు, అక్కడికి వెళ్ళి అక్కడ జీరోగాను అక్కడ పోగొట్టుకుంటారు. హల్లెలూయా. లేదా ఈరోజు ఆత్మ ఎలా ఉన్నాయంటే, స్కూల్లో మాస్టర్కి వెళ్తే తెల్లారి స్కూల్కి వెళ్ళవా? ఆ మాస్టర్ నన్ను కొడుతున్నాడే, నేను ఎందుకు వెళ్ళాలి స్కూల్కి అనుకుంటావా? అలా అనుకుంటే నువ్వు మంచిగా చదువుకోవాలి ఎందుకు అవుతావు? మంచి ర్యాంకర్ స్టూడెంట్ ఎందుకు అవుతావు? బేకారో వెళ్తావు, గీతలు కాసుకుంటావు, బండి కాసుకునేవాళ్ళగా నువ్వు తిరుగుతావు. అట్లాగే తల్లిదండ్రులు కొట్టారని ఇంటికి వెళ్ళకుండా మానేస్తామా? ఓ రోజు అడుగుతామేమో, తర్వాత మీ అమ్మ నాన్న విడిచిపెట్టగలవా? కానీ సేవకులు మాస్టర్లాగా పెత్తంతో కొట్టట్లేదు, వాళ్ళ తల్లిదండ్రులాగా గసిరి తిట్టి కొట్టట్లేదు, స్మూత్గా చెప్తారు. అది కరెక్ట్ కాదురా, ఎందుకమ్మా అంటే చాలు సేవకులు అంటే కోపం పడదు. ఎందుకు ఇలా చేస్తున్నారు? సేవకుల విషయంలో మాత్రమే ఎందుకు? స్కూల్లోనేమో మీరు ఫీజులు కడుతున్నారని మాస్టర్ కొట్టి తెల్లారి స్కూల్కి వెళ్తారా? ఈ మీ సొంత కడుపులు కాబట్టి, మీ సొంత కడుపులు పుట్టారు కాబట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టరా దెబ్బలు కొట్టారని. అది ఆత్మీయ తల్లిదండ్రులు కొడితే మాత్రం మీ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారండి మీకోసం పొద్దుగూరులు. ఆత్మీయ తల్లిదండ్రులు పొద్దుగూరు ప్రార్థన చేస్తారు. మీ తల్లిదండ్రులు ప్రయోజకులు అవ్వాలని ఎలా తల్లిదండ్రులు కోరుకుంటారో సేవకులు కూడా అలాగే కోరుకుంటారు. నా సంఘ బిడ్డలు, నా ఆత్మలో నా బిడ్డలు ఎప్పుడు బాగుండాలి అని కోరుకుంటారు. ఈ దినమున లోతు అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఒక పట్టణం నాశనం అయిపోతుంది, నువ్వు బయటికి రా పని ఉందని. వెంటబడి లోతు కూడా వచ్చాడు, లోతు కూడా కాపాడబడ్డాడు. ఎవరిని బట్టి? అబ్రహాముని బట్టి. అట్లాగే ఈ దినమున అభిషేకం కలిగిన సేవకుల దగ్గర శాపానికి గురైన వాళ్ళు, లోకంలో నాశనం అయిపోయిన వారు కనుక సేవకుల పక్షాన చేరితే, వారి చెంతను చేరితే రావాల్సిన శాపం కానీ, పాపమే కానీ, నష్టమే కానీ ఏదైనా తొలగిపోతుంది. అక్కడ లోతుకి మరణం సంభవించినప్పటికీ అబ్రహామును బట్టి తాను దూరం అయిపోయింది ఆ మరణం. అట్లాగే సేవకుల మీద ఉన్న అభిషేకాన్ని బట్టి మనకు రావాల్సిన పాపం ఆగిపోతుంది. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము ఏం చేశాడు? దేవుడి నిర్ణయం కోసం ఆగాడు.
దేవుడు నాకు చెప్పేదాకా నేను కదలను. తను వెళ్ళిపోయాడు. నీకేది ఇష్టమో అది తీసుకొని వెళ్ళిపో, ఏ దిక్కు కావాలో వెళ్ళిపో అనగానే ఓకే రైట్ నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. కానీ అబ్రహాము మాత్రం నీ సమాధానం నాకు వస్తేనే నేను ఇక్కడి నుంచి కదులుతాను, అక్కడే నిలబడ్డాడు. దేవుడు చూసి వచ్చేసాడు. అబ్రహాము నువ్వు మంచివాడు నాయన, విశ్వాసుడివి, నమ్మకస్తుడివి, ఎక్కడికి వెళ్ళలేదు నేను చెప్పేదాకా అని దేవుడి సమాధానం వచ్చేదాకా నిలిచి ఉన్నాడు. ఇది సంఘంలో చాలా మంది వారి ఆవేశాలకి చోటు చేసుకున్నారు, వాళ్ళ ఆలోచనతో వెళ్తున్నారు. కొంతమంది అంటారు అమ్మో నేను ఏది ముట్టుకున్నా శని దరిద్రమే అంటారు కొంతమంది. ఎందుకంటే ఆ దేవుడి ఆలోచన కాదు. చాలామంది చెప్తావు, చాలామంది దేవుని దాటిపోవద్దు, దేవుడి ఆలోచన ఎరుగు, దేవుడి ఆలోచన కనుక్కో, దేవుణ్ణి కనిపెట్టు, ఆయన చిత్తము నీ ఎడల ఏం చేస్తున్నాడో అడుగు. నువ్వేం చేయాలన్నా దేవుని ప్రభువా ఇది కరెక్టా కాదని అడుగు. ఆ చిత్త ప్రకారమే నువ్వు నవ్వు. అప్పుడు నీకేం జరుగుతుంది? మంచి జరుగుతుంది. లేదు తన ఆవేశాలకి, తన అద్దులేని ఆలోచనలకి ఏం చేస్తారంటే దేవుణ్ణి అడగకుండా వెళ్ళిపోతారు. నేను కూడా ఓ బండి 1,80,000 పెట్టి ఒక బండి కొనుక్కున్నాను. ఇది నా ఆవేశంతో కొనుక్కున్నాను. నా ఆవేశంతో, నా ఆలోచనతో మార్కెట్లో కొత్తగా వచ్చేసింది బండి, దాన్ని ఎలాగైనా కొనేయాలి అని తపంతో 1,80,000 పెట్టి బండి కొనుక్కొచ్చాను. 1,80,000 పెట్టి బండి కొనుక్కొస్తే అంతకుముందు ఉన్న బండి మీద నాకు బాగుండేది. ఈ బండి వచ్చాక అది కంప్లీట్గా చేతులు జీరో అయిపోయింది. చేతుల్లో అమౌంట్ మొత్తం జీరో అయిపోయింది, సంపాదనే లేదు, జీరో అయిపోయింది బండి వచ్చాక. ఎందుకని? నా ఆవేశం, నా ఆలోచన చొప్పున నేను నడుచుకున్నాను కనుక అదేమైందంటే 26 రోజులు నా బండి అమ్మేయడం జరుగుతుంది. 26 రోజులకి ఆ యొక్క బండిని అమ్మేశాను. తర్వాత మాత్రం దేవుడిని ఒక 10 రోజులు అడిగి, ప్రభువా నేను చాలా మిస్టేక్ చేశాను, చాలా తప్పు చేశాను, ఆ బండి కొన్నాను ప్రభువా, నీ ఆలోచన తీసుకోలేదు, నా ఆలోచనతో నేను నడిచాను కాబట్టి ఇక నీ ఆలోచనతో నేను నడవాలనుకున్నానని చెప్పి ప్రార్థన చేశాను. ప్రార్థన చేయగా ప్రభు అక్కడ వైట్ డ్రెస్ వేసుకొని అక్కడ నుంచున్నాడు. నేను అలా చూస్తూ ప్రభు నుంచి ప్రభు కనపడగానే ప్రభువా వచ్చావా అయ్యా తండ్రి వేసాయా అని చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన ముందు మోకాడేసాయా నేను బండి కొనుక్కోవాలనుకుంటున్నాను, ఆటో కొనుక్కోవాలనుకుంటున్నాను, మరి నువ్వేమంటావు, నీకు ఇష్టమా కాదా, నీ చిత్తమైతేనే కొనుక్కుంటా, లేకపోతే లేదని సంతోషంతో ఈ రోమం నక్కిపడిచిపోయినాయి. సంతోషం ఆయన కనపడంగానే వైట్ బట్టలేసి నాకు కాదు నుంచి నాకు అలాగా వెళ్ళిపోయా, గబగబా వెళ్ళిపోయి నేను ఆటో కొనుక్కుంటాను, నీకు ఇష్టమైనా కాదా చెప్పు, నీ ఇష్టమైతే కొంట అనగానే ఆయన నేను మోకరంగా నా చేతులు ఇలా పెట్టి నాకు ప్రార్థన చేసి ఏమన్నాడంటే నీకు ఆశీర్వాదకరంగా నిండు కొండగా ఉంటుంది పో అన్నాడు. ప్రార్థన చేసి స్వయంగా ప్రార్థన చేశాడు. నాకు నెత్తి మీద ఇలా చేయబెట్టి స్వయంగా చేశాడు. కన్నులెత్తి ఆయన తట్టు చూచాను కనుక స్వయంగా ప్రార్థన చేశాడు. ఈ రోజుకి నాకు కొదువ లేదు. హల్లెలూయా. అందుకనే మన ఆలోచన ఆవేశం చొప్పున మనం నడుచుకుంటే మనకి నష్టమే అవుతుంది. నేను 4 కార్లు కొన్నాను, శనివారమే కొన్నాను. 4 కార్లు శనివారమే కొన్నాను. 2 ఆటోలు శనివారమే కొన్నాను. ఏంటి 3 బైకులు మంగళవారాలే కొన్నాను. మరి నాకేం అవ్వలేదే, నాకేం నష్టం పొడచలేదే. చాలామంది లగ్గాలు, పగ్గాలు, మగ్గాలు ఎన్నెన్నో పెట్టుకుంటారు. కార్తీక ఏకాదశి ఏది క్రైస్తవులు, మన క్రైస్తవుల గురించి చెప్తున్నాను. ఇవన్నీ పెట్టుకొని కొనుక్కుంటారు, అన్నీ చూసుకొని అన్నీ పెట్టుకొని కొనుక్కుంటారు. మరి మాకేం అవ్వలేదే, మేము కన్నులెత్తి ఆయన్ని చూసుకుంటున్నాం బండి. హల్లెలూయా. ఐరన్ శనివారం ఒక కొనకూడదా? దరిద్రం. ఎవరైనా చెయ్యి పెట్టి బగ్గుమంటుందో నా చెయ్యి ఆడబెట్టినా నాకు దరిద్రమే అని మాట్లాడతారు కొంతమంది. శనివారం ఐరన్ కొన్నది, మరి నేను 6 వస్తువులు కొన్నా శనివారం, 6 వాహనాలు కొన్నా, మంగళవారాలే కొన్నా. నేను ఎంత డెలివరీ ఆ రోజు కావాలన్నా కూర్చున్నాయనో షోరూమ్కి వెళ్ళి కూర్చున్నా 10 రోజు కావాలని అన్నా కానీ శనివారం మంగళవారం అక్కడ నా చేతి 2. బండి అయితేనేమో మంగళవారం వస్తుంది, కారు అయితేనేమో శనివారం వస్తుంది. మరి మాకేం కాలేదే. కన్నులెత్తి నేను ఆయన వైపు చూచి ఆ యొక్క వాహనాన్ని కొనుగోలు చేస్తున్నాను.
అంతేకాని ఈ లోకంలో చూసి ఆ పట్టింపులు పాటిస్తూ అవి చేస్తే ఏమవుద్ది? మన మధ్యలో ఉన్న అతను కూడా అతను అట్లాగే నేను బండి కొన్నానని ఆయన కూడా వెళ్ళి డబ్బులు కట్టి వచ్చి ఈరోజు ఏదో చెప్పాడు కార్తీక ఏకాదశి అంట చెప్పొచ్చి తెల్లారి కొనుక్కొచ్చాడు. ఆ 2 రోజులకి బండి మీద పెద్ద ప్యాచర్ అయిపోయింది. ఆ బండి మీద రక్తం కూడా పుట్టేసింది. అన్నీ పెట్టుకొని చూసుకొని వచ్చాడు. అన్నీ మంచి రోజు చెడ్డ రోజు అన్నీ పెట్టుకొని చూసి వచ్చాడు. మరి మంచి రోజే ఒక 100 నువ్వు, మరి ఆ బండి మీద ఎందుకు పడింది? ఏదో వచ్చి ఆ బండి పడింది, చాలా డ్యామేజ్ అయ్యింది అంతే. మరి మంచి రోజు చూసుకొని కొనుక్కున్నప్పుడు ఎందుకు నీకు ఇది అవుతుంది? కన్నులెత్తి ఆయన చూడాల. కన్నులెత్తి లోకంలో ఉన్న ఆచార పద్ధతులను పాటించాడు. కన్నులెత్తి వాటిని చూశాడు. నేను కన్నులెత్తి యెహోవాని చూశాను. హల్లెలూయా. అపోస్తుల కార్యాలను కూడా చూసుకుందాం ఒకసారి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూసుకుందాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 5వ వచనం. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా అయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికి అతని తరువాత అతని సంతానమును దీనిని స్వాధీనపరచునని అతనికి వాగ్దానం చేసెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం కంట ఏమని రాస్తుందంటే అతనికి పాదము పట్టునంత స్థలమైన భూమి మీద లేదంట. పాదము ఏది మనకు 6 అడుగులు గొయ్యన్న ఉంది. ఇప్పుడు కనీసం ఇల్లు లేని 6 అడుగులు గొయ్యన్న సమాధి ఫ్రీ ఉంది, అవునా? ఉంది. కానీ పాదము పట్టునంత స్థలం కూడా తన సొంత భూమిగా లేదంట అబ్రహాంకి. లేకపోతే దేవుడు ఏమంటున్నాడంటే చదువు ఒకసారి. ఈయక అతని కుమారుడు ఇందులో అతనికి పాదం పట్టినంత భూమిని స్వాస్థ్యంగా ఈయక అతని కుమారుడు లేనప్పుడు అతనికి అతని తరువాత అతని సంతానమును దీనిని స్వాధీనపరచునని అతనికి వాగ్దానం చేశాను. అన్న ప్రకారమే వాగ్దానం చేసిన ప్రకారమే ఏం చేశాడు దేవుడు? భూమి అంతటిని ఆయన చేతికి ఇచ్చాడు. అప్పుడు అబ్రహాం అనుకుంటాడు, ఇంత భూమి లేదు సార్, నాకు ఎంత భూమి లేదు, పాదము పట్టనంత భూమి లేదు, కానీ ఈ ప్రపంచం అంతా నా చేతులకు అప్పగిస్తాగా, పిల్లల్ని ఇస్తాగా అని ఆశ్చర్యపోయాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే కన్నులెత్తి నా వైపు మీరు చూడండి అని చెప్తున్నాడు. ఇంకోటి ఆదికాండము 15వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. అబ్రహాముని దేవుడు తీసుకొచ్చి చూపిస్తున్నాడు ఏమనంటే, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించగలవాడు అయితే నీ చేతనైతే అవి లెక్కించుము. ఆ ప్రకారమే నువ్వెన్ని లెక్కిస్తావు నీ సంతానం కూడా అలాగే ఉంటుంది. ఆకాశంలో నక్షత్రం లెక్కబడాలని చాలా టైం పడుతుంది, లెక్కించలేము మనం ఎక్కడి నుంచి చూస్తే, అవునా కదా? అట్లాగే అబ్రహాము సంతానం కూడా మనం లెక్కించలేము. హల్లెలూయా. అనేక మంది సంతానం ఈ ప్రపంచం భూమి మీద అబ్రహాం సంతానం అనేక దేశాలు, అనేక ప్రాంతాలు, అనేక ఏరియాలు, పట్టణాలు, పల్లెటూరు అన్నిటిలో అబ్రహాం సంతానం ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు? ఆకాశంలో నక్షత్రంలో ఎన్నైనా నువ్వు లెక్క పెట్టగలిగితే ఈ భూమి మీద ఈ సంతతి కూడా అలాగే డెవలప్ అవుతారు. హల్లెలూయా. చెప్పిన ప్రకారమే దేవుడు ఏం చేశాడు? నువ్వు ఆకాశం వైపు తేరి చూడు, కన్నులెత్తి చూడు. కన్నులెత్తి నా తట్టు చూస్తే, కన్నులెత్తి నీవు నా తట్టు చూస్తే నేను నీకును నీ సంతతి వారందరికీ కూడా బహు విస్తారమైన ఆశీర్వాదం ఇస్తాను. హల్లెలూయా. అందుకనే లోతు చూసిన విధానం
లోకాన్ని చూసి వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాము మాత్రం దేవుని యొక్క మాట కోసం కన్నులెత్తి చూస్తూ, ప్రభువా నీవు ఏం చెప్తున్నావో నేను అందు నిమిత్తమై వెయిట్ చేస్తాను, నువ్వేం చెప్తున్నావో ఆ మాటకు నేను లోపడతానని అక్కడే నిలబడి ప్రభు యొక్క సమాధానం కోసం నిలబడ్డాడు. తాను పొందుకున్నది అంతా నాశనం అయిపోయింది. లోతు ఒక ప్రాంతం వైపు వెళ్ళాడు, తూర్పు దిక్కునకు వెళ్ళాడు. ఉన్న లాభం పోయింది, వచ్చిన లాభము పోయింది. చివరికి నాశనానికి కూడా దారి తీసి అంత నష్టం తనకు కలిగింది. కానీ లోతు అలా వెళ్తే అబ్రహాం ఏం చేశాడు? దేవుని వైపు తన కన్నులెత్తి చూశాడు. ఒక దిక్కు కాదు, నలు దిక్కున చూడు, మొత్తం నీదే. తాను ఒక దిక్కే చూశాడు. నీ కన్నులెత్తి నువ్వు అన్ని వైపులా చూడు, మొత్తం నీకు ఇస్తాను. హల్లెలూయా. మనం కూడా దేవుణ్ణి చూడాలి, కన్నులెత్తి ఆయన చూడాలి. ఒక దిక్కులో కాదు, నలు మూలలా మనకు కూడా అబ్రహాం ఇచ్చిన వాగ్దానం మనకు కూడా పనిచేస్తుంది. ఎందుకంటే అబ్రహాం సంతానం వారం కనుక మనం అన్ని దిక్కులు మనం చూడాలి. హల్లెలూయా. అట్లాగే అబ్రహాము దేవుని మాటకి లోబడి వచ్చాడు. అబ్రహాంకి తన ఆస్తులని, భార్యలని, కుటుంబాన్ని అంతా విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో అన్నాడు. విడిచిపెట్టి వచ్చాడు. విడిచిపెట్టి ఈ పట్టణాలన్నిటి కూడా పరిచయం చేయడం కానీ, సేవ చేయడం కానీ విశ్వాసంగా నడిపించుకున్నాడు. అట్లాగే మమ్మల్ని కూడా అట్లాగే అనేకమైన ప్రాంతాలకి ప్రభు నడిపిస్తాడు. అనేకమైన ప్రాంతాలు పరిచయం చేయమని నడిపిస్తాడు. అంతేగాని కోట్లు వెనకేసుకోవాలని కాదు. ఎక్కడెక్కడ ప్రాంతాలకో నడిపిస్తున్నాడు. ఎక్కడెక్కడ ప్రాంతం ఏం చెప్పాడు అబ్రహాంకి? నలుమూలలా చూడు, నిన్ను విస్తరింపజేస్తాను, నీకును నీ సంతానం వారికి సదాకాలం నీకు విస్తరింపజేస్తామన్నాడు. అట్లాగా మేము కన్నులెత్తి చూస్తున్నాం. మా పరిచర్య నలుమూలలా ఉంది. ఈ వైపు ఉంది, ఈ వైపు ఉంది, ఈ వైపు ఉంది, ఈ వైపు, అన్ని వైపులా ఒక్క పరిచర్య నలుమూలలా విస్తరించింది. హల్లెలూయా. అందుకే అబ్రహాం ఏం చూశాడు? దేవుని కోసం కన్నులెత్తి చూశాడు. ఆయన ఆలోచన మాట కోసం ఎదురు చూశాడు. నలుమూలలా దేవుడు ఇచ్చాడు. ఎదురు చూశాడు కనుకనే ఇచ్చాడు. లోతులాగా నాకు ఈ కొద్దిగా చాలు అనుకోవాలా. దేవుని యొక్క సమాధానం కోసం వెయిట్ చేసాడు. ఈరోజు మనకు ఆ సమాధానం ఉందా? మనం వెయిట్ చేస్తున్నావా? మనం వెయిట్ చేయట్లా. దేవుని కోసం వెయిట్ చేయట్లా. దేవుని వైపు కన్నులెత్తి చూడాల్సిన అవసరం కూడా మనకు ఉన్నట్లా. కన్నులెత్తి చూస్తే నీకు ఆయన కనపడతాడు. కన్నులెత్తి చూడటం అంటే కన్నులు ఉన్నాయి కదా అని అటకారంగా ఎట్లా ఏవి కనపడలా అనకాకండి. కన్నులెత్తి చూడటం అంటే ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి పవర్ ఇక్కడికి రావాలి, అప్పుడు కనపడతాయి. అంతేగాని నా కళ్ళు అంటే ఎందుకు ఇక్కడ కనపడలేదే అని ఎటకారంగా కాదు. అదేనా? ఎక్కడి నుంచి ఎక్కడ రావాలి. హల్లెలూయా. అందుకనే కన్నులెత్తి ఆయన చూస్తే కనుక 4 దిక్కులు ఆయనకి. అట్లాగే మేము కూడా ప్రభువా ఎక్కడికి వెళ్ళమంటావు, ఏ ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళమంటావు, నువ్వెక్కడ నిలబడితే అక్కడే సువార్త మేము ప్రకటిస్తాం అన్నాం. ఇటువైపు పరిచర్య ఉంది, ఈ వైపు పరిచర్యకి వెళ్తున్నాం, ఇటువైపు పరిచర్యకి వెళ్తున్నాం, ఇటువైపు పరిచర్య. నలుమూలల నీ స్వాస్థ్యం ప్రభు అన్నాడు. అలాగే అన్న మాట ప్రకారమే ప్రభు పరిచర్యని నలుమూలల విస్తరింపజేస్తున్నాడు. అబ్రహాముని ఎంతగా ఆయన్ని ఆయన సంతత వారికి సదాకాలం ఆశీర్వాదకరంగా ఈ భూమిని అంతటిని ఇచ్చి ఉన్నాడు. అట్లాగే మన పరిచర్య కూడా అట్లాగే విస్తరింపజేస్తున్నాడు. హల్లెలూయా. ఇంకో మాట ఆదికాండం 22వ అధ్యాయం 4వ వచనం చూసుకుందాం. మూడో నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పని వారితో, మీరు గాడిదతో ఎక్కడైనా ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటాడు? మూడో నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూసి తన పని వారితో, మీ గాడిదతో ఇక్కడనే మీరు ఉండండి. అబ్రహాము ఇస్సాకు ఇద్దరు, నేను ఇస్సాకు బయలుదేరి మేము ఆ కొండ వైపు వెళ్ళి వస్తాం, కొండపైకి వెళ్ళి వస్తాము, మీరు ఇక్కడే ఉండండి, ఈ గాడిదతో మీరు ఇక్కడే ఉండండి, నేను నా యొక్క కుమార్తె ఇస్సాకు ఇద్దరం పైకి వెళ్ళి మొక్కుబడులు చెల్లించి వస్తామని చెప్పి
కుమారుని బలి ఇవ్వడానికి ఆ కట్టెలు అలాగే నిప్పు అన్నీ రెడీ చేసి అక్కడ పెడతారు. కత్తి, నిప్పు, కట్టెలు అన్నీ కూడా కుమారుని మీద పెట్టి రెడీ చేస్తారు. ఇక రెడీ చేసి ఏమంటున్నాడంటే కన్నులెత్తి చూస్తున్నాడు. కన్నులెత్తి ఇక్కడ చూడాలి, మీరు జాగ్రత్తగా గమనించుకోండి మాట. కన్నులెత్తి ఏం పెట్టాడు? అక్కడ బలిని పెట్టాడు. బలి ఏంటి? కుమారుడిని బలి పెట్టి అన్నీ చచ్చిపోయిన వాళ్ళకి సినిమాలో చూపిస్తారు, పెడకలు అన్నీ పేరు చేసి చూపిస్తారు కదా, అట్లాగ అన్నీ కట్టెలు పెట్టి కత్తి రెడీ చేసి అన్నీ రెడీ చేసి ఇక తన 2 చేతులు పైకెత్తి కన్నులు అలా పైకి పెట్టి, ప్రభువా ఇదిగో నీ వగిలిన బలి నేను సిద్ధం చేశాను, కన్నులెత్తి నేను నిన్ను చూస్తున్నాను ప్రభువా, నీ ఇష్టం, ఈ బలిని నువ్వు ఆ మనస్ఫూర్తిగా అంగీకరిస్తావా? అంగీకరించుకో, ఐఎమ్ హ్యాపీ, నువ్వేది చేసినా నా మంచి పడితే కదా, ఓకే అని కన్నులెత్తి అలా చూడంగానే ప్రభు అలా దిగించాడు. అబ్రామా నీవు కన్నులెత్తి నన్ను తేటగా తేలి చూచావు గనక, నీ బలి నాకు మంచి అంగీకారం గనక, నువ్వు అడగగానే లోబడ్డావు కనుక ఈ బలి నాకు అవసరం లేదు, నీ కుమారుని నీకే ఇచ్చేస్తాను, కానీ నీ యొక్క విశ్వాసము నీ యొక్క మనసుని నేను మెచ్చుకుని హల్లెలూయా బలిని పెట్టి ఎదురు చూశాడు, కన్నులెత్తి ఎదురు చూశాడు. ప్రభువా ఇక నేను సిద్ధం చేశాను రా అని. ఈ దినం మనం ప్రభు విషయంలో ఎలా ఉంటున్నాం? కన్నులెత్తి చూసేవాడిగా లేము. నేను ఒక మాట చెప్తున్నాను, దేవుని చాలామంది మేము చిన్నప్పటి నుంచి సంఘానికి వెళ్తున్నాం, చిన్నప్పటి నుంచి మేము ఇదే బలి, చిన్నప్పటి నుంచి మేము క్రైస్తవులమే, చిన్నప్పటి నుంచి మేము యేసు ప్రభువునే నమ్ముతున్నాం అంటున్నారు. కానీ నీ బ్రతుకులో కన్నులెత్తి చూసే ధన్యత ఉందా? ఒక దర్శనం ఉందా? ఓ కళ ఉందా? ఒక దేవుని ఒక మాట ఉందా? ఆయన స్వరం విన్నావా? గమనించుకో. కాబట్టి దేవుని కన్నులెత్తి చూడమంటున్నారు. ఈ పాట కూడా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా. పాట పాడిన విధానంలో కూడా ఏముంది? కన్నులెత్తి నీ వైపు నేను చూచెదను. హల్లెలూయా. కాబట్టి దేవుని వైపు కన్నులెత్తి చూసే ధన్యత మనకు ఉండాలి. దేవుని వైపే చూడాలి. ఏది జరిగినా జరిగించమని మనం కోరుకుంటున్నా మనుషుల వైపు చూడకూడదు. నేను మనుషుల వైపు నా కన్నులెత్తి చూశాను. మనుషుల వైపు ఎవరన్నా అన్నం పెడతారనో, ఎవరన్నా హెల్ప్ చేస్తారనో, ఎవరన్నా ఆదుకుంటారనో ఎన్నో రోజులు చూసా. బయటోళ్ళు కాదు, ఇంటోడు కూడా అన్నం పెట్టాల. బయటోళ్ళు కాదు, ఇంటోడు కూడా అన్నం పెట్టాల. మనుషుల వైపు నేను కన్నులెత్తి చూస్తే నాకు ఎవరు అన్నం పెట్టాలి. కానీ దేవుడి వైపు కన్నులెత్తి చూస్తే అన్నం పంచపక్ష పరమన్నాలు టైపులో ఏ ఇంటికైనా ప్రార్థనకి వెళ్తే అయ్యగారు రండి కూర్చొని చికెన్ పెట్టి మటన్ పెట్టి అంత గౌరవం వాల్యుబుల్గా చూస్తారు కదా. కన్నులెత్తి ఆయన చూసినందున ఇవన్నీ వచ్చినాయి. హల్లెలూయా. కాబట్టి మనం లోకంలో కన్నులెత్తి మనుషుల వైపు చూస్తే అప్పటికప్పుడు రేపు అప్పిత్తనన్నవాడు రేపు తప్పించుకుంటాడు. సమయానికి ఏదో పోలీస్ స్టేషన్లో అవసరం అయితే ఆదుకోమంటే ఆదుకో, నాకు పని ఉందని తప్పించుకుంటాడు. లేదో రేపు అప్పు మా ఇంటి మీదకి వచ్చి గొడవ ఆడతాడా, నువ్వు ఆదుకోవాలంటే ఆదుకో, ఇస్తానంటాడు, అప్పుడు దాకా లేవంటాడు. గొడవలు అవుతాయి. గొడవలు వచ్చినప్పుడు రారా నా కోసం హెల్ప్ చేయాలంటే వస్తనా అంటాడు, అప్పుడు గొడవ మాగింది నుంచెత్తాను భయపెట్టాడు. అందుకే మనుషుల వైపు నీ తట్టు తిరిగి నీ కన్నులు చూసి వేస్ట్ చేసుకోవద్దు. దేవుని వైపు నీ కన్నులు తిరిగి ఆయన తట్టు తిరిగి నీ కన్నులు ఆయన వైపు చూస్తే నీకు ఆశీర్వాదం ఉంటుంది, రిజల్ట్ ఉంటుంది, ఆత్మీయ ఫలము ఉంటుంది. ఆయన్ని ఇక్కడ ఈ లోకంలో ఉండి ఎక్కడ చూస్తావు, అక్కడికి వెళ్ళాక అక్కడ చూస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. నీ కన్నులెత్తి ఎక్కడి నుంచే నువ్వు చూడటం స్టార్ట్ చేస్తే రేపు అక్కడ కూడా చూస్తావు. హల్లెలూయా. ఎక్కడ చూడటమే నువ్వు నేర్చుకోవాలి. ఇక గొయ్యిలో పడుకున్న సూతం ఉన్నదిగా, అర్థమైందా? ఈ కళ్ళు ఈ శరీరం అంతా మట్టి అయిపోతాయి కొద్ది రోజులకి.
ఇక చూడటం ఉండదు. అందుకే ఈ భూమి మీద ఉండగా మనం ఇక్కడి నుంచే చూడటం స్టార్ట్ చేయాలి, చూడటం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుడు అంటున్న మాట ఏంటి? మీ కన్నులు ఎత్తుకొని నన్ను, నా తట్టు మీరు చూడవలెను. హల్లెలూయా. వాక్యం మనం ప్రతి వారం వింటున్నాం, ప్రతి వారం సర్ప్రైజ్ వాక్యం వింటున్నాం. అబ్బా సూపర్ అంటున్న వాక్యం అనే విధానం కాదు. వాక్యం విని దాన్ని పాటించడమే సూపర్. నాకైతే అందరూ గబగబా వాక్యం సూపర్ చెప్పారు, బా వాక్యం క్యాన్ ఉంది, బా వాక్యం మామూలుగా ఉంది అనేది నాకు మెప్పు కాదు. అబ్బా చెప్పిన వాక్యానికి ఎంత ఆ సబ్జెక్ట్ పరంగా నేను లోబడుతున్నానే, అదే నాకు సూపర్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. హల్లెలూయా.